విద్యార్థుల ప్రతిభ జాతీయ సైన్స్ దినోత్సవ ప్రదర్శనతో గుర్తించవచ్చని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్ నిర్మలాదేవి పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు విద్యార్థులతో వివిధ అంశాలపైన సైన్స్ ద్వారా తయారు చేసుకుని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాల ఆధ్వర్యంలో సైన్స్ ఉపాధ్యాయులు కె ప్రభాకర్ రావు, కె పరిమళ, ఎన్ చంద్రమౌళి, ఎస్ హేమలతతో పాటు ఉపాధ్యాయ బృందం యొక్క సహకారంతో ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా సైన్స్తో ఉపయోగపడే అనేక ప్రదర్శనలను విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. సైన్స్ ద్వారా ప్రపంచం ఎంత అడ్వాన్స్గా ముందుకు వెళుతున్నప్పటికీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలను అరికట్టలేకపోవడం విచారకరం. దీనిపై ఒక గేయాన్ని విద్యార్థులు పాడి వినిపించారు. సైన్స్ ప్రదర్శనలో ముఖ్యమైనవి టెలిస్కోప్, వాతావరణానికి సంబంధించిన అంశాలు పిల్లలు చాలా చక్కగా వివరించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల తెలుగు సీనియర్ పండితులు లెక్కల కొండారెడ్డి ఉపాధ్యాయులకు నాణ్యమైన భోజన వస్తు కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులందరూ తెలుగు సీనియర్ పండితులు లెక్కల కొండారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెయిన్ వాటర్ని ఎలా హార్వెస్ట్ చేసుకొని మనం మన అవసరాలు ఉపయోగించుకోవచ్చు. అమ్మాయి అది హౌస్ మోడల్ చేసింది సార్. తనకి ఇంకా భవిష్యత్తులో మంచి ఇంట్రెస్ట్ కలిగి నీళ్ళని ఏ విధంగా మనం సేవ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు అందరికీ అవగాహన కల్పించడం కోసం ఒక ఇన్స్పిరేషన్ ఫౌంటైన్ లాగా అరేంజ్ చేయమంటే చేపించినాము. My name is Cheta. I am studying 6th class. Rainwater. Studying in 8th class. ఆక్సిజన్ అందితే మంట మండుతుంది. ఆక్సిజన్ అందకపోవడం వల్ల అప్పుడు మంట ఆరిపోతుంది. ఫస్ట్ వాటర్ పోసి తర్వాత స్నానం వేసి ఈన పోసి కలబెడితే పండుతుంది. చెప్పు. మీరు వాటర్ బాటిల్ తెచ్చుకుంటే కదా అవి మన మొబైల్లో ఉండాలి కదా. ఎంత కోణంతో పతనం అవుతుందో కిరణము అంతే కోణంతో పరావర్తనం. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కన్నివల్లాపల్లె బి మఠం నందు ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి ఆధ్వర్యంలో సైన్స్ ఉపాధ్యాయులు మరి ప్రభాకర్ రావు, పరిమళ మేడం, చంద్రమౌళి సారు, మరి హేమలత మేడం ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా మరి మంచి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి వివిధ అంశాలకు సంబంధించి మరి రాబోయే టెక్నాలజీలో సోలార్ సిస్టమ్ మరి ఇరిగేషన్ సిస్టంలో కానీ ఇవన్నీ కూడా వాటర్ కలుషితమైంది వాటిని ప్రదర్శించే రైన్ వాటర్ను మరి సేకరించడం కానీ మేడం రండి మేడం వీటన్నిటికి సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ ప్రదర్శనలన్నీ కూడా విద్యార్థులు మంచి విధంగా ప్రదర్శించారు. మరి ఇది భోజనం తర్వాత కూడా కొనసాగుతుంది. ఓకేనా? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.